సో నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి పొలిటికల్ వాతావరణం జరుగుతుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం మన ప్రోగ్రాంలో. సో అదేవిధంగా ఈరోజు ఎలాంటి పొలిటికల్ హీట్ జరుగుతుంది, పొలిటికల్ వాతావరణం ఎలా ఉంది, రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం ఎలా ఉంది తెలుసుకుందాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ నెల 20న కొల్లాపూర్ సభకు పేరైతే ఖరారు చేశారు. సో ఆ సభకు ప్రజా భేరి అనే పేరునైతే నామకరణం చేశారు. ఈ సభ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో 16 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో జూపల్లి కృష్ణారావు పార్టీ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తుంది. ప్రియాంక గాంధీ కూడా ఈ సభలో పాల్గొనున్నట్లయితే మనకు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి, అసలు పాలమూరుకి ప్రజాపేరి అని పేరైతే ఖరారు చేశారు. ఎంతమందితో దీన్ని సమీక్ష నిర్వహిస్తున్నారు, ఎలా జరగబోతుంది ఈ సభ? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఈ నెల 20న పాలమూరుకు సంబంధించి కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావు చేరిక కార్యక్రమం, ఈ కార్యక్రమంలో పాలమూరు సభ పాలమూరు ప్రజా పేరుకు నామకరణం అయితే నిర్ణయించారు. దీనికి సంబంధించి 2 లక్షల మంది సభకు వచ్చేలా కూడా టీపీసీసీ ఏర్పాటు చేసింది. ఈ సభకు పాలమూరు ప్రజా పేరుతో కూడా ఒక నామకరణం చేశారు. దీని సభ మొత్తం నిర్వహణకు 16 మందితో కూడిన బీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కూడా 16 మందిని ఈ సభ నిర్వహణ కోసం కమిటీని నిర్ణయించారు. కమిటీ కూడా పూర్తిగా సభలు ఎలా నిర్వహించారు, సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఈ కమిటీ చూస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఇక్కడ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక విషయంలో కూడా ఏదైతే ఖమ్మంలో కూడా భారీగా సభను ఏర్పాటు చేశారు. ఈ సభ కూడా భారీ ఎత్తున కూడా ప్రజలు కూడా భారీ ఎత్తున విశేష స్పందన వచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యతిరేక విధానాల గురించి పార్టీలో ఉన్న వాళ్ళకు పార్టీలో సరైన న్యాయం లేక పార్టీలో ఉండలేకపోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే జూపల్లి కృష్ణారావు కావచ్చు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారని వాళ్ళను బహిష్కరించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చేరిపోయారు. అలాగే జూపల్లి కృష్ణారావుకు సంబంధించి కూడా ఈ నెల 20వ తేదీన కొల్లాపూర్ లో ఈ బహిరంగ సభ నుంచి కూడా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఈ సభకు కూడా ఏదైతే కీలక నేత ప్రియాంక గాంధీ, అలాగే ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా రానున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఇక్కడ ఇప్పటికీ రాహుల్ గాంధీ వరంగల్ సభ కావచ్చు, అలాగే ఖమ్మం సభ కావచ్చు, అలాగే ఏదైతే హైదరాబాద్ సభ కావచ్చు, ఈ 3 సభల్లో కూడా పలు డిక్లరేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వచ్చే ఎన్నికల కాలంలో కూడా 4 నెలల కాలం ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే ఈ కొల్లాపూర్ సభకు కూడా అంటే గతంలో వరంగల్ సభ నుంచి రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే హైదరాబాద్ సభ నుంచి కూడా యూత్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఖమ్మం నుంచి కూడా ఖమ్మం సభ వేదికగా కూడా జీవిత పథకం ద్వారా 4,000 పెన్షన్ ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పలు పథకాలకు కూడా ఈ సభా వేదిక కూడా చెప్పడం జరిగింది. అలాగే వచ్చే ఏదైతే 20వ తేదీన కొల్లాపూర్ లో జరిగే ఈ సభకు ఎలాంటి హామీలు వస్తుంది, అలాగే ఎన్నికలు ఉన్న కాలంలో కూడా ఇప్పటికే వాళ్ళు డిక్లరేషన్లు ఇచ్చింది. అలాగే రైతులకు సంబంధించి ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు, అలాగే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఏదైతే ఇప్పుడు రైతు పెట్టుబడి సాయం కింద 15,000 పెంచుతామని కావచ్చు, అలాగే వ్యవసాయ కూలీలతో పాటు ఉపాధి హామీల అనుసంధానం చేస్తున్న రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన సభలో కూడా రాహుల్ గాంధీ కూడా ఈ యూత్ డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూత్ కు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు, అలాగే జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలతో పాటు 10 ఉద్యోగాలతో పాటు కూడా యూత్ జరిగింది. అలాగే దీనికి సంబంధించి వనంలో జరిగినట్టుగా ఏదైతే పొంగులేటి చేరిక విషయంలో కూడా చేయూత పథకం ద్వారా 4,000 పెన్షన్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అలాగే హరీష్, ఎప్పుడు జరిగిన సభలో కూడా కాంగ్రెస్ పార్టీ కొత్త హామీలను అయితే రూపుదిద్దుకుంటూ వస్తూ కొత్త హామీలు అయితే ప్రసరిస్తుంది. అదేవిధంగా రేపు జరగబోయే ప్రజాపేరి సభలో కూడా ఏమన్నా కొత్త హామీలు ఇచ్చే అవకాశాలు అనిపిస్తున్నాయా? ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఈ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. రేపు జరగబోయే ప్రజా బేరీ సభలో కూడా కాంగ్రెస్ పార్టీ కొత్త హామీలను ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఉండొచ్చు. అంటే ఏదైతే ప్రధానంగా చూడొచ్చు, ఎన్నికల కాలంలో కూడా ఇప్పటికే టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా నిన్న కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సెప్టెంబర్ లోనే మేనిఫెస్టోను కూడా
తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టోలోని పలు అంశాలను కూడా ఈ వేదిక నుంచి, ఈ సభ నుంచే కూడా ముందుకు కొన్ని అంశాలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ సభ నుంచి కూడా అయితే ఖమ్మం సభకు ధీటుగా కూడా 2 లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు. అలాగే జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా దీంట్లో భారీగా చేరికలు ఉన్న నేపథ్యంలో కూడా దామోదర్ రెడ్డితో పాటు సంబంధించిన జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, పలు టీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కూడా భారీగా చేరికలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూడవచ్చు అయితే రేవంత్ రెడ్డి మేనిఫెస్టో కావచ్చు, ఇప్పటికీ టీపీసీసీ కూడా అయితే ప్రియాంక గాంధీని, ఖర్గేను ఆహ్వానించేందుకు కూడా వచ్చే 2 రోజుల్లో కూడా ఢిల్లీకి వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఢిల్లీకి వెళ్లి స్వయంగా కూడా ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించేందుకు కూడా టీపీసీసీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే వచ్చే 20వ తేదీన పాలమూరు బహిరంగ సభ వేదికగా కూడా పలు అంశాలపైన కూడా అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అంటే మేనిఫెస్టో ఉన్న దానిపైన కూడా ముందుగానే కొన్ని అంశాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏదైతే దీనికి సంబంధించి సభకు సంబంధించి కూడా టీపీసీసీ కీలక నిర్ణయాలు అయితే ఈ సభ వేదికగా తీసుకొని ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల శంకారావం అయితే గతంలో ఖమ్మం నుంచే పూరించినట్టుగా కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ సభకు ఎలా ఉండబోతుంది, అలాగే వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈ చేరికల విషయంలో కూడా భారీగా చేరికలు ఉన్నాయి. అలాగే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న నేత కాబట్టి ఇంకా చేరికలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సభ వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ పలు హామీలను అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే చూసుకున్నట్లయితే పొంగులేటి చేరిక తర్వాత అంతకంటే ముందు కూడా కాంగ్రెస్ నేతల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత కూడా నేతల మధ్య విభేదాలు మనం చూస్తున్నాం. నిన్న రేవంత్ రెడ్డి ఎక్స్పెషల్లీ నేను చేసిన హాట్ కామెంట్స్ లో కూడా రేవంత్ రెడ్డి చెప్పేది ఏంది, నేను చెప్తే ఏంది, హైకమాండ్ చేయాలి, నేను రేవంత్ రెడ్డి కంటే సీనియర్ని, నా మాట చెల్లుతుంది అన్నట్లు మాట్లాడారు. సో అదేవిధంగా పొంగులేటి, జూపల్లి ఇద్దరు కూడా ఒకటే. సో జూపల్లి నెక్స్ట్ చేరిక తర్వాత పార్టీలు ఏమన్నా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్లు, జూనియర్ ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేసినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తే రేవంత్ రెడ్డి కూడా పైన తిప్పికోటిగా నిబంధన చూస్తున్నట్టు ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల తర్వాత కూడా అన్నింటిని కూడా సద్దుమణిగేలా చేశారు.